హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోశాల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఏపీలో ఎలక్షన్స్ కి నేపథ్యంలో హిందూపురం ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పరిపూర్ణానంద స్వామి గారు పోటీ చేయటం, ఆయన బీజేపీ క్యాండిడేట్ అయి ఉండి బీజేపీ అభ్యర్థి అయి ఉండి బీజేపీలో కూడా హిందుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండేటువంటి పరిపూర్ణానంద గారు అక్కడి నుంచి టికెట్ కావాలి అని అడిగితే పురంధేశ్వరి గారు త్యాగాలే సిద్ధం కావాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా గతంలో ఇచ్చినట్టుగా చూసాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి హిందుత్వవాదుల్ని మనం కూటమి తరపున టికెట్ ఇస్తే ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో మనకి ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని ఏరియాల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా మనకి దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి పురంధరేశ్వరి గారి ద్వారా చక్రం తిప్పారు. అందువల్ల ఆయన టికెట్ రాలేదు, కానీ అయినప్పటికీ కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉందంటారు? అసలు ఇండిపెండెంట్ గా పరిపూర్ణానంద గారు హిందూపూర్ లో పోటీ చేయడానికి గల కారణాలు అడిగితే పరిపూర్ణానంద సరస్సు గారు కాకినాడలో శ్రీపీఠం స్వామి. ఆయన కాకినాడ చుట్టుపక్కలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన నగరాల్లో అన్నింటిలో కూడా ఆయన ప్రవచనాలు ఇవ్వడం, ఆయన కార్యక్రమాలు చేయడం, సేవా కార్యక్రమాలు కానీ అదే ధార్మిక కార్యక్రమాలు కానీ. ఆయన కోయంబత్తూరులో అక్కడొక్కడ పీఠం ఉంది, స్వామి దయానంద సరస్వతి. ఆయన యొక్క గురుకులం, అక్కడ ఆయన విద్యాభ్యాసం చేశారు. మంచి పాండిత్యాలు ఉన్న ఆయన వేదాల మీద, వేదాంతం మీద, పురుషత్తుల మీద, మహాభారతం మీద, రామాయణం మీద, ముఖ్యంగా భగవద్గీత మీద చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి ప్రవచనం చెప్పగలరు. ఒక అద్వైత సిద్ధాంతం, జ్ఞానమే. ఆ భగవద్గీత అంటే జ్ఞానం ఉండాలి. ఆయన ఆ విధంగా సామాన్యులు అంటే సామాన్యుల చైతం కూడా ఒక మూర్ఖమైన మతాన్ని ప్రమోట్ చేయడం పద్ధతి కాదు. జ్ఞానం ప్రధానంగా ప్రమోట్ చేస్తారు. చైతన్యం చేయడం, సమాజాన్ని చైతన్యం చేయడం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చైతన్యవంతం చేయడానికి, కరుణముఖుని చేయడానికి బోధించిన భగవద్గీత వాళ్ళ దేశంలో అందరికీ కూడా తెలియాలన్న విషయంలో ఆయన ఒక మిషన్గా పనిచేశారు. ఆయన యొక్క గుప్తంగా అనిపించి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఉంటూ అమిత్ షా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళి పార్టీలో చేరారు. అది అందరికీ తెలుసు. పార్టీ కార్యక్రమాలు చురుగ్గానే పాల్గొంటూ హైదరాబాద్ కేంద్రంగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి విపరీతంగా పనిచేస్తారు. కరీంనగర్ కానీ, చిరాజ్ జిల్లాలో, అలాగే సిటీలో కానీ. ఆయన ఆంధ్ర కాకినాడలో పీఠం ఉంది కాబట్టి ఆంధ్రాలో ఉంటే బాగుంటుందని పెద్దలు చెప్పడం పార్టీ నాయకులు ఈయనకు కూడా అనిపించి పోటీ చేయడానికి ఈయన కూడా కోరారు. చాలా మంది ఈయన తెలిసినటువంటి వ్యక్తులు, రాజకీయంగా చైతన్యమైన వ్యక్తులు, పార్టీలకు అతీతంగానే మీరు ఉండాలి రాజకీయాల్లో, అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్ లో కానీ ఉంటే మీ వాక్ వినిపించాలి. ఇది ఎందుకంటే అడ్వాంటేజ్, ఆయనకి ఇంగ్లీష్ బాగవచ్చు, హిందీ బాగవచ్చు, తమిళం బాగవచ్చు, మలయాళం కూడా బాగవచ్చు, హిందీ కూడా వచ్చు, చాలా బాగా మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి వారు అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో కూడా ఉంటే బాగుంటుందని ఆయనతో పరిచయస్తులు, ఆయన యొక్క భక్తులను, లేకపోతే ఆయన అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇటువంటి ఆయన ఉంటే బాగుంటుంది అనుకున్న వారందరూ ఈయన్ని ప్రోత్సహించి ఆ విధంగా ఈయన్ని ఒప్పించి పార్టీ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టారు. అంతవరకు అందరికీ తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏ నియోజకవర్గం అంటే బాగా వెనుకబడిందని నియోజకవర్గం ఎందుకుంటే బాగుంటుందని హిందూపూర్ అనే దాన్ని ఈయన ఎంచుకుని గత 3 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఈయన రాజకీయ దృష్టిలో పనిచేయట్లే, ఆయన పీఠం దృష్టిలో పనిచేస్తారు. చోట్ల పీఠం బలమైంది, బలమైన పీఠం. మనం 1,00,000 మంది సుహాసన చెట, దీపోత్సవాలు, కుంకుమ పూజలు అవన్నీ కాకినాడ పీఠంలో చేయిస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. ఆ దాంట్లో ఈయన హిందూపురాన్ని ఎంచుకుని హిందూపురంలో పోటీ చేద్దామని అప్లికేషన్ పెట్టిన తర్వాత పొత్తులు రాకపోయినా సరే పోటీ చేద్దాం అనుకున్నారు. పొత్తులు వస్తే ఒక వర్గం వస్తారు, క్యాండిడేట్ పేర్లు ఉంటాయి. పొత్తులు లేకపోతే అభ్యర్థుల పేర్లు లేదు. పాపం మెలిగిపోయడానికి అభ్యర్థుల పేరు ఉంటారు.
పలకి బంగారు పలకి ఎక్కడానికి అభ్యర్థులు గారు ఉంటారు. ఎస్ సార్. ఆ విధంగా ఈయన పేరు పరిచయంలో ఉన్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు, ఎందుకంటే నడ్డా గారికి బాగా తెలుసు, అమిత్ షా గారికి బాగా తెలుసు, కేంద్రనాథ్ బిఎల్ సంతోష్ గారికి బాగా తెలుసు, మోడీ గారికి కూడా తెలుసు. కానీ ఈయనకి టికెట్ ఇవ్వడం విషయంలో నేను విన్నది, మీరు చెప్పింది కూడా నేను విన్నాను, విన్నదే నేను, మీరు చెప్పింది కరెక్టే. త్యాగాలు చేయాలి మనం అని అన్నారని, త్యాగాలు చేయాలి, ఎన్నిక ఎక్కువ సీట్లు మనకి ఇవ్వరు కదా, కొన్ని సీట్లు మనం వదుకోవాల్సి వస్తుంది, మన పార్టీ బలంగా అన్న విషయం మాట్లాడుతూ పొత్తుల్లో తప్పదు ఇచ్చిపుచ్చుకోవడాలు, త్యాగాలు, కొన్ని చోట్ల మనం వదులుకోవాలి, కొన్ని చోట్ల వాళ్ళు వదులుతూ ఉంటారు. మనం పార్టీ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలి, 400 సీట్లు లక్ష్యం ఇవ్వతున్నాయి కదా టార్గెట్. ఇది ముందు పెట్టేసేసి కాళ్ళకి అడ్డంగా బంధం చేసేసి ఎవరు దెబ్బలాడరు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు దెబ్బలాడతారు, అల్లరి చేస్తారు. కానీ పార్టీలు కొనసాగిన వాళ్ళు సిద్ధాంతం కోసం, చెయ్యం కోసం, భారతదేశంలో ఒక మోడీ రాజ్యం, మోడీ లేదా ఇవాళ ప్రపంచ దేశాలందరి దృష్టి భారతదేశం మీద ఎందుకు ఉంది, ఎలా ఉంది అన్నదాన్ని, దీన్ని ప్రతిష్ట నిలబట్టాలి, దీన్ని ఘనపరచాలంటారు కదా, సాలిడ్ గా చేయాలి అన్న దాంట్లో నిష్టగా ఆలోచించి వ్యక్తి పరిపాలన సరస్వతి గారు. ఆయన దగ్గర వచ్చి త్యాగాలు చేయమంటే ఆయన చాలా గొప్ప మేధావండి, రాజకీయం చైతన్యం ఉన్నాయి, కొట్టుకోవడానికి లేదు. త్యాగాలు నా దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలా, మీ దగ్గర నుంచి కూడా ప్రారంభం అవుతాయా అన్నట్టుగా ఆయన మాట్లాడేదని. అంతే, దాన్ని పెట్టించి నా విశ్లేషణ ఇక్కడ. త్యాగాలు భారతీయ జనతా పార్టీలో పరిపూర్ణ సరస్వతి లేదా వీరు కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ విశ్వ పరిషత్తులోనూ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ బ్రాహ్మణులు కదండి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, చెప్పుకోరు వాళ్ళు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పుకోరు. వాళ్ళు సంస్కృతం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, భగవద్గీత శ్లోకాలన్నీ ఖచ్చితంగా చెప్తారు, భాగవతం చెప్తారు, ఉపనిషత్తులు చెప్పగలరు, భగవద్గీతను వేదంతో లింక్ చేసే సంబంధమే పరిశుద్ధాన్ని చెప్పారు. అందరూ బ్రహ్మపడతారు, బ్రాహ్మణులు అనుకుంటారు కాదు. కాబట్టి ఈయన పార్టీ కోసం దేనికైనా రెడీ అని మాట్లాడారు చాలా చోట్ల, నా దగ్గర కూడా చెప్పారు. పార్టీ కోసం అనేది త్యాగాలు చేయడంలో ఎవరికి కన్నా రెండోవాళ్ళు కాదు. మనం పార్టీయే త్యాగం చేసింది ఇక్కడ కొన్ని సీట్లు. అవును, పార్టీయే 5-6 సీట్లు పరిమితి చెప్పింది పార్లమెంట్కి. ఇంకా 40 ఏళ్ళ నుంచి ఇది త్యాగాలు చేస్తూనే ఉంది, 44 సంవత్సరాలు. ఈ కొత్త ఎవరు త్యాగాలు చేయడం? త్యాగాలు చేయడంలో పార్టీ ఉనికే పోయింది. త్యాగాలు చేయడంలో పార్టీ కార్యకర్తలే మరుగున పడిపోయారు, పోరాటాలు చేసిన వాళ్ళు మరుగున పడిపోయారు. అసలు భారతీయ జనతా పార్టీ అంటే గడికి ఒకరితో పొత్తు పెట్టుకుంటుంది, శీలం లేదని వేస్తారేమో అని కొంతమంది భయం. నేను తిట్టివాడిని, నేను ఎక్కిరించేవాడిని, నేను చౌదపగొట్టేవాడిని, నీకు వ్యతిరేకంగా ధర్మ ప్రజా దీక్షలు ధర్మ పోరాట దీక్షలు చేసిన వాళ్ళతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటాం. ప్రజలు మన వ్యక్తిత్వాన్ని, మన శైలాన్ని శిక్షిస్తారేమో అని భయపడే వాళ్ళలో ఉంటారు, చాలా మంది ఉన్నారు, స్వామీజీ కూడా ఉంటారు. త్యాగాలు నా ఉద్దేశం నేను గమనించింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఆయనే, ఎప్పుడు ఆయనే, ఏకఛత్రాధిపత్యం. ఆయన కొడుకు, ఆయన బావ అంటే చంద్రబాబు నాయుడు గారు బహుమతి బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు ఇద్దరు, బాలకృష్ణ గారు అక్క, మళ్ళీ ఆయన మనోడి దాకా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, ఆయన ఇంకో శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ పార్టీలు కాదు, త్యాగాలు చేస్తే పరిపూర్ణ సరస్సు పేరు, త్యాగాలు చేసేవారు పేరు పట్టుకోండి పరిపూర్ణ సరస్సు వస్తుంది. వారి బ్యాక్గ్రౌండ్ నేను కాన్స్టిట్యూషనల్ స్టాటస్ చెప్పకూడదు, నాకు తెలుస్తున్నా. సన్యసించిన వాళ్ళది చెప్పకూడదు, నేను చెప్పను. రాజ్యాంగంగా ఆయన ఏ స్టాటస్ లో వస్తారు ఆయన టికెట్ ఇవ్వడానికి నిరాకరించి త్యాగం పేరు చెప్తే పురంధరేశ్వర త్యాగం చేయాలి. కొత్తగా 2014 వచ్చి అంతకు ముందు నుంచి ఉన్నారు. ప్రధాన ధ్యేయంగా భారతదేశ ఏకాత్మత మానవతావాదాన్ని గంటవదని చెప్పాలి. తెలంగాణలో గట్టిగా పోరాడి కేసీఆర్ గారి నగర బహిష్కరణకు గురై కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈయన అపాయింట్మెంట్ చేసుకుని రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక కాళ్ళకు ముఖ్య మాట్లాడారు, మీరు నాకు సపోర్ట్ చేయండి, ధర్మాన్ని విరుద్ధంగానే మాట్లాడుతున్నారు. మీరు ధర్మానికి లోబడి ఉండండి, నేను మీకు సమర్థిస్తాను, ధర్మాన్ని విరుద్ధంగా ఉంటే సమర్థిస్తాను. మరి నెత్తి పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు ఈయన్ని. పెట్టుకుని అది వ్యక్తిగతంగా ఆయన ఏ గౌరవం ఇచ్చినా పక్కన పెట్టి నేను పట్టించుకోను. కాబట్టి నాకు అనిపించింది
బాలకృష్ణ గారు తప్పొచ్చా? బావగారు కదా ముఖ్యమంత్రి, వదిలి గారు కదా పార్లమెంటరీ చేస్తుంది. అవును. మరి ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఇంకో అల్లుడు కదా, అది ఇద్దరు అల్లుళ్ళు. అక్కడ మళ్ళీ సుజనా చౌదరి ఎందుకు బంధువులే. ఎస్ సార్. మరి త్యాగాలు చేయడం వీళ్ళలో లేదా? వీళ్ళు ఇమ్యూన్ అంటే దూరంగా ఉంటారా? కానీ వీళ్ళంతా పార్టీలు డిఫరెంట్ గా ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ ప్రధాని ఎన్నుముక్కుగా వ్యవహరించే వ్యక్తి ఆయన పరిపూర్ణ సరస్వతి గారు. త్యాగం అంటే ఏంటండి? సన్యసించిన ఆయన పార్టీ కోసం ఏ మూలకాలు పనిచేయకుండా పనిచేస్తారు. ఎస్ సార్. అసెంబ్లీ పనిచేయమైనా చేస్తారు. దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాలు తిరిగారు. ఓకే. ప్రజలు చైతన్యవంతపరచగలరు. ప్రజలు పార్టీకి కావాల్సిన వ్యక్తి, చందన ఆడుకోకూడదు. కానీ ఆయన టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన ఏమీ నిరుత్సాహపడలేదు. ఓకే. కానీ ఆయనతో కూడా ఉన్న వ్యక్తులు ఇవాళ ధర్మ పోరాటంలో మీరు ప్రధానంగా లేకపోతే మళ్ళీ 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఒక అంకురార్పణ చేయాలి. హిందూపూర్లో అంకురార్పణ చేయాలి, పోరాడాలి, మీరు నెగ్గాలి, అసెంబ్లీలో మీ వాణి వినిపించాలి. పార్టీ టికెట్ పార్టీ విధానాన్ని వాళ్ళు గౌరవించగలుగుతున్నారు. పార్టీని గౌరవిస్తారు. పార్టీ తీసుకున్న విధానం అంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాల యొక్క విధానంతో వాళ్ళు ఏకీభవించక ఈయన మీద ప్రెషర్ తీసుకుని ఈయన కూడా అనిపించింది ఆ హిందూపురాన్ని వదిలిపెట్టకూడదు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల హిందూపురం బయటికి వెళ్తాం, ప్రజల్లో వెళ్తాం. ఇక్కడ సమస్యలు నేను మాట్లాడతాను, ఎన్నికల్లోనే మాట్లాడతాను. ఆయన స్పష్టంగా ప్రతి సమస్య రాసుకొస్తున్నారు. ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఎవరైనా సరే ఆ నియోజకవర్గాన్ని హైలైట్ చేయగలిగితే ప్రజల్లో ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కువ పెరిగిపోతుంది. ఇది ఎత్తి చూపిస్తున్నారు కదా, ఎన్నికల్లోనే ఎత్తి చూపించారు. అంతే కదా, ఆయన ఎత్తి చూపిస్తున్నారు. చూపించడం కన్నా ఈ నాయకుడు మనకి అసెంబ్లీలో ఉంటే మంచిది అని ప్రజలు నిర్ణయించుకునేలాగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆయన పార్లమెంట్ కూడా పోటీ చేస్తుంటే బాగుండేది. పార్లమెంట్కి అక్కర్లేని చాలా మంది ఉన్నారు ఇక్కడ అసెంబ్లీకి. ఆయన పోటీ చేస్తున్నాడు. నేనైతే ఆయన సమర్థిస్తున్నా. ఓకే. అంటే ఫైనల్ గా హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి గారు గెలవబోతున్నారా? గెలవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ అంటే డిఫరెంట్ కార్నర్స్ నుంచి పార్టీకి సంబంధం లేకుండా అసలు ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి ఎక్కువ మంది అధికులంతా భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నారని, అదే విధంగా తెలుగుదేశం నుంచి సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. విధానం నచ్చక బాలకృష్ణ గారు మళ్ళీ కనపడరా నియోజకవర్గంలో. ఎవడైనా సెల్ఫీ తీసుకుంటే కేకలేస్తారు, సెల్ఫీ మొబైల్ ఫోన్ తీసి అవతల విసిరేస్తారు. కోపం ఎక్కువ కదా. అంచేత ఆ విధంగా అందరూ అన్ని పార్టీల నుంచి ఆయన సమర్థిస్తున్నారు అని నేను విన్నాను. అదేవిధంగా అందరూ కూడా ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. కాబట్టి ప్రత్యేకంగా ఎన్నికల్లో ఆయన దృఢ దీక్షగా పనిచేస్తున్నారు. ఇది ఆయన టిక్కెట్ నిరాకరించిన విధానానికి నిరసనగా చాలా మంది వీళ్ళు పనిచేస్తున్నారు ఆయనకి. ఓకే. నిరసనగా ఆయన కాకుండా ఇంకా ఆయనకన్నా ఏ రకంగా వీళ్ళు ఉత్తములు పోటీ చేస్తున్న వాళ్ళు. కానీ కూటమి తరపున బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉందా? కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా. భారతీయ జనతా పార్టీ మరి ఉందా బాలకృష్ణ గారు కదా? హిందూపూర్లో ఒక జిల్లా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అభిమానులు ఉన్నారా? ఓకే. ఓటర్లు ఉన్నారా? కూటమిలో పార్టీ ఉంది కానీ పార్టీ హిందూపురం లేదంటారు. పార్టీ హిందూపురం పార్టీ కూటమితో లేదు. ఓకే. కూటమిలో పోటీ చేసిన మిగతా వ్యక్తులు ఎవరు హిందూపురంలో బలమైన వాళ్ళు కాదు. ఈ పరిస్థితి ఓన్లీ హిందూపూర్లోనా లేదంటే రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఓకే. చెప్పగలను నేను, చెప్పే పరిస్థితి. చెప్పకుండా మాట్లాడకుండా ఉంటే తప్పవుతుంది విశ్లేషకుడిగా. ఒక రాజకీయ విశ్లేషకుడు నిష్పక్షపాతిగానే చెప్పాలి, నిష్పక్షపాతంగా చెప్పాలి. ఫేవర్స్ లేవు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. విధానం కరెక్ట్ కాదు. పార్టీ సింబల్తో చెప్పిన గుర్తుల మధ్య పొత్తు అని, వ్యక్తుల మధ్య పొత్తు కాదు, కేడర్ మధ్యన పొత్తు కాదు, పార్టీ మధ్యన పొత్తు అసలే కాదు. నాకు అలా కనిపించట్లేదు. కేవలం గుర్తుల మధ్య మాత్రమే గుర్తుల మధ్య మాత్రమే పొత్తు. ఈవేళ సైకిల్ తెలుగుదేశం వ్యక్తి భారతీయ జనతా పార్టీ సింబల్తో పోటీ చేస్తున్నారు. గ్లాస్ సింబల్తో పోటీ చేస్తున్నారు.
కాబట్టి హిందూపూర్లో మాత్రం సార్ ఆయనకి సీటు ఇవ్వకపోవడం వేరు, అందరికి ఇవ్వలేరు. సీటు నిరాకరించిన విధానం బాగలేదు. మీరు నుంచుంటే మీరు ఆయనకి సీట్ ఇస్తే మైనార్టీస్ దూరం అయిపోతారా? మోడీ గారి పార్టీతో నుంచుంటే మైనార్టీస్ దూరం అవ్వరు. యోగి ఆదిత్యనాథ్ గారి పార్టీ నాయకుడిగా ఉన్నారు, ఆయన ప్రభావం లేదు. అరే మోడీ భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నప్పుడు పోతూ భారతీయ జనతా పార్టీను పరిపూర్ణ స్వామి సెపరేటా? ఇన్సెపరబుల్, బోత్ ఆర్ ఇన్సెపరబుల్. కానీ అక్కడ కూటమితో లేనటువంటి బీజేపీ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి పరిపూర్ణానంద గారి వెనకాలే ఉందా? బీజేపీ పార్టీ అని చెప్పలేము, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి అభిమానులు, పార్టీ ఆత్మీయులు, పార్టీ కోసం ప్రాణాలు రక్తం కోసుకునే వాళ్ళు, పార్టీ కోసం ఇప్పటిదాకా త్యాగాలు చేస్తున్న వాళ్ళు. అసలు త్యాగం మాది, మా త్యాగాన్ని మీరు ఎప్పుడు గుర్తించలేదు. త్యాగాలు చేయాలి, మేము త్యాగాలు చేస్తూనే ఉంటాం, మీరు అందలాలు ఎక్కుతూ ఉండని చెప్పి వస్తుందండి. సామాన్యుడికైనా వస్తుంది, రాదా? ఎప్పుడు మేము పల్లకి మోయడమేనా? పల్లకి కూర్చోవడం మీరు బోయిలు మేమేనా? వస్తుంది. ఇది కేవలం ఎక్కడదా లోపలికి వెళ్ళిపోయారు సార్, లోపలికి. ఎప్పుడు ఈ ఒక వర్గమేనా రాజకీయంగా? అంచేత అది వెళ్ళిపోయింది. నేనైతే పార్టీ యొక్క సిద్ధాంతం కోసం కానీ, పార్టీ యొక్క ఆలోచన గురించి కానీ, పార్టీ యొక్క ప్రణాళికల గురించి కానీ, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్లలో సాధించిన విజయాలని, సంస్కరణలు తీసుకొచ్చిన సంస్కరణని, పెంచుకున్న పరువుని విదేశాల్లో 10 పాయింట్లు చెప్తే రాష్ట్ర అధ్యక్షురాల దగ్గర నుంచి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి దాకా ఒక 10 విషయాలు అనర్గళంగా చెప్పగలిగితే ఇంకెప్పుడు కూడా స్వామీజీతో మాట్లాడిన వ్యక్తినే చేస్తారు. అంటే నేను ఆయన తరఫున మాట్లాడట్లేదు, కనీసం మాట్లాడే వ్యక్తులు లేరు. నిన్న మొన్న విమర్శిస్తున్నారు అందరూ, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ మాధవీలత గారు మరి ఆలోచన సడన్ గా వచ్చింది. ఆవిడెవరో పార్టీలో పేరు లేదు, నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు పేరు వెళ్ళలేదు అన్నారు అందరూ. కాదు, వినపడుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు తల పడిపోయిన వ్యక్తిలా మాట్లాడుతుంది ఆవిడ. చాణక్య రాజనీతిని అంతా కూడా ఉపవాసం పెట్టేశారా పరిపూర్ణ సరస్వతి గారు, మాధవీలత గారు. కొంత జలసి ఉంటుందేమో వీళ్ళందరికీ, ఆవిడన్నా పరిపూర్ణ సరస్వతి అన్నా. ఉండకూడదు. యువకులకి ఎంత ఆదర్శంగా ఉంటారు వాళ్ళు. మంచి థాట్ ప్రొవోకేటర్ కోసం వెతుకుతారండి, అంతేగాని రాళ్ళేసి కొట్టు, ఆ ప్యాలెస్ పదలు కొట్టు, వాడిని దాడి చేయి, ఈ ప్రొవోకేటివ్ డైలాగులు కాదు. ఆవిడ నమ్మకం, చమ్మకం, శ్రీసూక్తం, పురుషోక్తం, విష్ణు సహస్రనామాలు, ఆవిడ పూజ ఆవిడే చేసుకుంటుంది. చూశారు కదా మీరు. అంటే పూజ చేసుకున్న వాళ్ళే కావాలా అని అంటలేదు. ఆ వ్యక్తిత్వం, దాని మీద వ్యక్తిత్వం, దాని మీద శ్రద్ధ, దాని మీద ఒక ధర్మం ఎడలంటే విచక్షణ, అచంచలమైన విశ్వాసం, దాన్ని ఆచరించడం. సామాన్యుని ఎంత గౌరవిస్తారు వాళ్ళు? ప్రతి వ్యక్తిలో భగవంతుని చూస్తారు, ప్రతి వ్యక్తిలో భగవంతుని చూస్తారు. ధర్మాన్ని విశ్వసించిన వాళ్ళు, ధర్మాన్ని ప్రేమించలేని వాళ్ళు వ్యక్తులు ప్రేమించలేరండి. ధర్మం ప్రేమించేవాడు చూడండి, ఎక్కడైనా పొగరుమోతు మాటలు రావు, దుష్ట మాటలు రావు, బూతులు రావు, తిట్టులు రావు వాళ్ళ దగ్గర నుంచి. ఎవరైనా భోజనం లేని వాడు ఉంటే, అయ్యో వాటిని భోజనం లేదు, నాతో వచ్చినప్పుడు భోజనం చేస్తూ ఉంటాడు, ధర్మిష్టి అంటారు వాళ్ళు. ధర్మిష్టి, కర్మిష్టి శ్రేష్ఠులు. అంచేత పరిపూర్ణ సరస్వతి రాజకీయాల్లో ఉంటే, అంచేత ఆయన హిందూపూర్ నుంచి ఆయన పోటీ చేయడం నేను సమర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్గా పరిపూర్ణానంద స్వామి గారు హిందూపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాను. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.